బిగ్ బాస్ సీజన్ 8 లో హౌస్ 11వ వారం అయితే చేరుకుంది. ఇక ఈ 11వ వారానికి సంబంధించి బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి సంబంధించిన ఫ్యామిలీస్ అందరినీ కూడా పిలిపిద్దామని భావించారు. అందులో భాగంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ అంటూ హోస్ట్ నాగార్జున చేత అనౌన్స్ చేయించాడు బిగ్ బాస్. ఇక ఇందులో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అయితే చోటు చేసుకుంది బిగ్ బాస్ హౌస్ లో. ఇక అది ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ లో భాగంగా యష్మి వాళ్ళ ఫాదర్ అయితే వచ్చారు యష్మి కోసం. ఇక అలా వచ్చిన యష్మి వాళ్ళ ఫాదర్ యష్మి లవ్ మ్యాటర్ చాలా సుదీర్ఘంగా డిస్కస్ చేస్తాడు బెడ్రూమ్ లోకి వెళ్లి. ఇక యష్మి నాకు నిఖిలే కావాలంటూ వాళ్ళ ఫాదర్ కి తెగేసి చెప్తుంది. ఇక దాని తర్వాత యష్మి వాళ్ళ ఫాదర్ నిఖిల్ దగ్గరికి వచ్చి నిఖిల్ మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలంటూ చెప్తారు. ఇక నిఖిల్ ని కొద్దిగా పక్కకు తీసుకుని వెళ్లి మాట్లాడతాడు యష్మి వాళ్ళ ఫాదర్. బాబు నిఖిల్, మా యష్మికి మీరంటే ఇష్టం, మీకు కూడా ఇష్టమైతే చెప్పండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు ఇప్పుడు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ బయటకు వచ్చేటప్పటికి మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ కి రండి అంటూ చెప్తాడు యష్మి వాళ్ళ ఫాదర్ నిఖిల్ తో. అది ఏ డెసిషన్ అయినా మేము దాన్ని స్వాగతిస్తాం, మాకైతే నో ప్రాబ్లం, నువ్వు మా అల్లుడిగా వస్తే మాకదే చాలంటూ చెప్పేస్తాడు యష్మి వాళ్ళ ఫాదర్. ఇక దానికి నిఖిల్ ఏం చెప్పాలో తెలియక, సార్ నాకు ఇప్పుడు కొద్దిగా టైం కావాలి, అసలు బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడదాం దీనిపైన, అప్పటిదాకా నేను మీకు ఏ మాట ఇవ్వలేను, మీకు ఆల్రెడీ తెలుసు కదా నాకు ఒక పాస్ట్ ఉంది అని, కొన్ని మాటల వల్ల మా మధ్య బ్రేకప్ అయింది, హౌస్ నుండి బయటకు వెళ్లిన తర్వాత దానిపై ఒక క్లారిటీ వస్తుంది, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత తప్పకుండా నేను ఒక డెసిషన్ కి వస్తాను, నా డెసిషన్ పాజిటివ్ గా ఉండొచ్చు అండ్ నెగిటివ్ గా కూడా ఉండొచ్చు, నేను మిమ్మల్ని ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాను, నా వల్ల ఎవరు కూడా బాధపడకూడదు, ఐ వాంట్ టు మేక్ ద థింగ్స్ వెరీ క్లియర్ అంటూ నిఖిల్ యష్మి వాళ్ళ ఫాదర్ తో యష్మి గురించి అంటే పెళ్లి ప్రపోజల్ గురించి చెప్పేస్తాడు, తన ఆన్సర్ ని చెప్పేస్తాడు. ఈ విధంగా నిఖిల్ యష్మి వాళ్ళ ఫాదర్ తో. అయితే ఇక్కడ ఒక పక్క యష్మి నాకు నువ్వే కావాలంటూ నిఖిలే సర్వస్వం అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. మరోపక్క నిఖిల్ మాత్రం ఎటూ తేల్చుకోలేక మధ్యలో ఉండి నలిగిపోతున్నాడు. నాగార్జున గారు కూడా వీకెండ్స్ లో వీరిద్దరిని ఆట పట్టించడం చూస్తున్నాం. మొత్తానికి ఇది ఎటు తిరిగి ఎటుపోతుందో తెలియదు, కానీ ఫైనల్ గా ఒకరి హార్ట్ మాత్రం తప్పకుండా బ్రేక్ అవుతుంది. ఇక ఆడియన్స్ మీరందరూ కూడా నిఖిల్ అండ్ యష్మి జోడీ కావాలని కోరుకుంటున్నారా, లేక నిఖిల్ అండ్ కావ్య జోడీ కావాలని అనుకుంటున్నారా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.